ఆత్మతోనూ సత్యంతోనూ దేవునిని ఆరాధించిన వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి నా వందనాలు తెలియజేస్తూ ఒక చిన్న వాక్యాన్ని చదువుకుని మన ఆరాధన తలంపుల్లోకి వెళ్దాం. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ 2వ అధ్యాయంలో మొదటి 2 వచనాలలో ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము నేను చదువుచున్నాను. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సాహసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్సులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించేలాగిన ప్రార్థనాపూర్వకంగా విందాం. లాస్ట్ మాటలో పౌలు గారు అంటున్నారు, నా సంతోషమును సంపూర్ణము చేయుడి. పౌలు గారు అన్న ఈ మాట దేవుని కోణంలో మనం ఆలోచించినట్లయితే మనము దేవుని సంతోషమును సంపూర్ణం చేసేవారుగా ఉండాలి అని ఆలోచించగలిగితే మనకు ఎంతో అదృష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆరాధించడానికి వచ్చిన మనము సంతోషించకుండా, ఆయన్ని సంతోషపెట్టకుండా ఆయన నుంచి ఫలాలు పొందలేము. మనం ఆరాధిస్తున్నాము అంటే ఆయన సంతోషపడితేనే మనకి మన ఆరాధన ఆయన దగ్గరికి చేరినట్టుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇక్కడ పౌలు గారు నా సంతోషమును సంపూర్ణము చేయుడి అన్న మాటలో చాలాసార్లు నన్ను పోలి నడుచుకొనుడి, నేను క్రీస్తును పోలి ఉన్న ప్రకారం నన్ను పోలి నడుచుకునుడి, నేను వాక్యము ద్వారా మిమ్మల్ని కని ఉన్నాను కనుక నన్ను పోలి నడుచుకునుడి అని అనేక సందర్భాల్లో నన్ను అనే మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కొత్త నిబంధనలో క్రీస్తు ప్రభులు తర్వాత అంత వ్యక్తిత్వం కలిగిన వాళ్ళుగా మనం పౌలు గారిని చూస్తూ ఉంటాం. ఈ రోజును ఆయన అంటున్నట్టుగా మనం చూస్తాం, నా సంతోషం సంపూర్ణం చేయుడి. ఇది దేవుని కోణంలో ఆలోచిస్తే ఆయన సంతోషమును సంపూర్ణం చెయ్యాలి అంటే ఆరాధించినాక మనము ఏ విధమైన ఆలోచన కలిగి, ఏ విధమైనటువంటి తలంపులతో ఇక్కడ కూర్చుని ఆయన్ని సంతోషపరచగలుగుతాము అని ఆలోచించగలిగితే, పౌలు గారు చెప్పిన ఈ మొదటి 2 వచనాలు ఇంకొక 2 వచనాలను మనం తరచు చదవగలిగితే మనకి ఆ మాటలు మనకి గుర్తుకొస్తూ ఉంటాయి. మనకు అర్థం అవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ లాంటిది చెప్తాను. ఒక కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నిన్ను నేను సంతోషపరుచుచున్నాను అని అంటే ఆ కుమారుడిని తండ్రి ఆలోచించే తండ్రి అనే మాటలు ఈ కాంటెక్స్ట్ నుంచి తీసుకోగలిగితే, నేను నీకు దేవుని యందు భయభక్తులు నేర్పితే, తండ్రి అన్న మాటలు కుమారుడితో అంటే, నేను నిన్ను బాగా చదువుకోమని చెప్తే, నేను నిన్ను మంచివాడిగా సత్ప్రవర్తన గలవాడిగా ఈ లోకంలో ఉంచితే నువ్వు బాగా అందరితో కలిసిమెలిసి జీవించాలని నేను కోరుకుంటే, కక్షతోనూ మాట వినని వాడిగా దేవునికి భయపడని వాడిగా ఉన్న నీవు నా దగ్గరికి వచ్చి, తండ్రి నిన్ను నేను సంతోషపరుస్తున్నానా అంటే ఒక కుమారుడు తండ్రిని ఏ విధమైన సమాధానం వస్తుందో ఈ మాటలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఈ 4 వచనాల్లో కనిపిస్తాయి. తండ్రి కుమారుడితో
నేను కుమారుడు తండ్రితో నేను నిన్ను సంతోషపరుస్తున్నానా అంటే ఏ విధమైన సమాధానం వస్తుందో అటువంటి సమాధానం దేవుడు మనతో మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. పౌలు గారు పిలిపిలికి రాస్తూ ఆయన మాటలను మనం చూస్తే, ఆయన చెప్పిన పదాలను మనం అనుకరించగలిగితే మన ఆరాధన గొప్ప ఆరాధనగా దేవుడి దగ్గరికి చేరుతుంది. దానికంటే ముందు ఆయన సంతోషపరచగలిగేవారుగా మనం ఉంటాము అని దేవుని పేట చెప్పడం జరుగుతుంది. ఈ 2 వచనాల్లో సందర్భాన్ని బట్టి కనవ 2 వచనాలు కూడా చదువుకుందాం. ఈ 2 వచనాల్లో దేవుణ్ణి సంతోషపరచాలి అంటే 3 మాటలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ 4 వచనాల్లో చూస్తే దేవుణ్ణి మనం సంతోషపరిచే వారిగా ఉండాలి, తద్వారా ఆరాధించే వ్యక్తులుగా మనం తయారవ్వాలంటే ఇందులో ఈ కాంటెస్ట్లో ఈ మొదటి 4 వచనాల్లో 3 మాటలు కనిపిస్తూ ఉంటాయి. మొదటి మాట ఏంటంటే, దేవుని సంతోషపరచాలి అంటే కొన్ని మనలో ఉండవలసిన లక్షణాలను కనిపిస్తూ ఉంటాయి. మనలో ఇన్బిల్ట్ ఇవి ఉంటేనే కానీ ఆయన సంతోషపరచలేము. రెండోది, మనము కొన్ని కలిగి ఉంటేనే ఆయన సంతోషపరచగలుగుతాం. అవి డెవలప్ చేసుకోవాలి, మనమే డెవలప్ చేసుకోవాలి. మూడోది, అవి కలిగి ఉండకుండా ఉంటేనే దేవుడు సంతోషపరుస్తాడు. అవి మనలో ఉండకపోతేనే దేవుడు సంతోషపడతాడు. అవి ఏంటో చూసుకుని మనము ఆరాధనలోకి వెళ్ళిపోదాం త్వరగా. మొదటిగా మనం చెప్పినట్టుగా మనలో ఉండవలసినవి ఏమిటి అని ఆలోచిస్తే మొదటి వచనంలోకి ఇలా కనిపిస్తుంది: క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఏ ఆదరణైనను, ఆత్మయందు ఏ సాహసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైన ఉన్న ఎడల, అవి మనకు ఉంటేనే ఆయన్ని 2వ వచనం లాస్ట్లో నా సంతోషమును సంపూర్ణం చేయడి అన్న మాటకి అర్థం దొరుకుతుంది. ఏ హెచ్చరికైనను, కొన్ని ట్రాన్స్లేషన్స్లో ప్రోత్సాహాలైనను అనే మాట కనిపిస్తుంది. మన మనసు ఒకరిని ప్రోత్సహించే మనసుగా లేకపోతే, మనము దేవుడి నుంచి ఏ హెచ్చరికైనా తీసుకునే మనసు మనకు లేకపోతే మనం దేవుని సంతోషపరచలేము లేదా ఆరాధించలేము. ప్రేమయందు ఏ ఆదరణైనను అనే మాట కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే ప్రేమయందు ఏ ఆదరణైనను. ఇక్కడ నువ్వు ఆదరణకర్త అయిన దేవుడి దగ్గరికి వచ్చి ఆదరణను అనుగ్రహించే దేవుడి దగ్గరికి వచ్చి, దేవుడు తోడుగా ఉండాలంటే ఆదరణ కలిగి ఉండాలి అనే మాట చెప్పినటువంటి దేవుడి దగ్గరికి వచ్చి ఆదరణ లేకుండా ఆయన సన్నిధిలో కూర్చుంటే, ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించే బిడ్డలుగా ఉంటే అది ఆరాధన కిందకి ఎలా వెళ్తుంది? దేవుడు అంటున్నాడు, ప్రేమ చేత ఏ ఆదరణ అయినను, ప్రేమాధారణ అని చెప్పుకోవచ్చు ఈ మాటని. ప్రేమతో ఆదరణ కలిగే మనసు మనలో లేకుండా ఆయన సంతోషపరచగలుగుతామా లేదు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆత్మయందు ఏ సాహసమైనను, సహోదరులుగా మీరు సంఘంలో కూడి ఒక గుంపుగా ఉండి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనము ఎటువంటి సాహసం కలిగి ఉన్నాము? ఆయన సంతోషమును సంపూర్ణం చేయాలంటే, ఆయన సంతోషాన్ని పరిపూర్ణం చేయాలంటే మనందరం ఎలా ఉండాలంట? ఆత్మయందు సాహసం కలిగిన వారిగా ఉండాలి. ఇది మనలో ఇన్బిల్డ్ అయితేనే, ఇందులో మన లోపల ఉంటేనే ఇది బయటకు వస్తూ ఉంటుంది. పౌలు గారు అంటున్నారు, ఇవి ఉన్న ఎడల అంటే అవి ఉంటేనే ఇది జరుగుతుంది. మనము సాహసం కలిగిన వారిగా ఉంటే ఆ సాహసము దేవుణ్ణి సంతోషపరిచే ఉంటుందని ప్రభుపేట మనం చేస్తున్నాను. అటువంటి సాహసము
ఆరాధకులుగా మార్చడానికి అవకాశం ఉంటుంది. అటువంటి సావాసం మనం కలిగి ఉన్నాం మా సంఘంతోని, సహోదరులతోని, విశ్వాసులతోని. అటువంటి సహవాసం లేకుండా ఆయన్ని సంతోషపరచడం అసాధ్యము అని మనం గుర్తెరగవలసిన అవసరం ఉంటుంది. ఏ దయారసమైనను వాత్సల్యమైనను అనే మాటలు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ మనలో ఉండవలసిన లక్షణాలు అనుకోవచ్చు, మనలో ఉండవలసిన భావాలు అనుకోవచ్చు. వాటిని ఇతరులకు మనలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బయటికి వస్తూ ఉంటాయి. ఏ దయారసమైనను ఏ వాత్సల్యమైనా సరే ఇటువంటి గుణాలు లేకుండా ఆయన్ని సంతోషపరచలేము. సంతోషపరచడానికి ముందు సంతోషపరిచిన తర్వాత ఆయన ఆరాధించగలుగుతాం. ఇందా చెప్పిన ఎగ్జాంపుల్లో అదే కదా మనం అనుకున్నది. కుమారుడు తండ్రిని సంతోషపరచాలంటే ఏ విధమైన మాటలు కనిపిస్తాయో మనం చూస్తూ ఉంటాం. మొదటిగా మనలో ఉండవలసినవి ఈ ప్రోత్సాహం కావచ్చు, ఈ ఆదరణ కావచ్చు, ఈ సహవాసం కావచ్చు, దయారసం కావచ్చు, వాత్సల్యం కావచ్చు. ఇవి మనలో ఉన్నప్పుడే ఆయన్ని సంతోషపరిచే వ్యక్తులుగా మనం ఉంటాం. సంతోషపరిచే దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. రెండవదిగా చూసినట్లయితే మనము కలిగి ఉండవలసినవి 3వ వచనంలో చూస్తూ ఉంటాం. 2వ వచనంలో కనిపిస్తూ ఉంటాయి. మీరు ఏక మనసు అగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం కలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయడి. ఒకే భావం కలిగిన వారుగా మనం ఉన్నప్పుడు, ఒకే భావాన్ని ఒకే మనసును కలిగిన వారుగా ఉన్నప్పుడు, ఒకే ప్రేమ కలిగిన వారుగా ఉన్నప్పుడు ఆయన సంతోషమును సంపూర్ణం చేసేవారుగా ఉంటాము అని పౌలు గారు రాస్తున్న మాటను బట్టి మనం అర్థం చేసుకుంటాం. మొదట మనం కలిగి ఉన్నవి లేకుండా మనలో ఉండవలసినవి లేకుండా ఈ కలిగి ఉండడం అన్నది అసాధ్యం. ఎందుకంటే ఏక మనసు ఎప్పుడు కలిగి ఉంటాము అంటే, ఏక ప్రేమ ఎప్పుడు కలిగి ఉంటాము, ఏక భావం ఎప్పుడు కలిగి ఉంటామంటే సహోదరుల మధ్య సహవాసం ఉన్నప్పుడే, సహోదరుల మధ్య ప్రేమ ఉన్నప్పుడే, మనలో దయారసం ఉన్నప్పుడే, ప్రేమయందు ఆదరణ కలిగి ఉన్నప్పుడే, దేవుడి నుంచి వచ్చి హెచ్చరిక అయినను ప్రోత్సాహమైనను రిసీవ్ చేసుకునే మనసు ఉన్నప్పుడు మాత్రమే ఈ రెండు పాయింట్లు కలిగి ఉండవలసినవి మనం కలిగి ఉంటాం. ఇన్బిల్ట్గా అవి లేకుండా వీటి కోసం ప్రాకులాడితే అవి శూన్యంలో మనము ఆక్సిజన్ని కోసం ప్రాకులాడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనకి కలిగి ఉండవలసినవి ఈ లక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడే మనం దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. ఎక్కడ 2-3 నా నామం పరట ఏకీభవిస్తారో వారి మధ్యన ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు అని మనం అనేక సందర్భాల్లో చూసాం. ఏకీభవించటం అంటే ఏక మనసు కలిగి, ఏక ప్రేమ కలిగి, ఏక భావంతో ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. ఆయన పెద్ద గుంపు కోసం చెప్పలేదు. 2-3 ఎక్కడ నా నామం పేరట ఏకీభవిస్తారో, ఏకీభవించటంలో మనం విఫలమైతే ఆయన్ని సంతోషపరచలేము, తద్వారా ఆరాధించలేము. 3వ మెట్టుగా చూసినట్లయితే 3వ వచనంలో కక్ష చేతనైనను వృతాతిశయతనైనను ఏమీయో చేయక వినయమైన మనసు గలవారే ఒకనియందు ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇక్కడ మనకు నేర్పించేది ఏంటంటే మనం కలిగి ఉండకూడదు. ఇది ఉంటే ఆయన సంతోషపరచలేము. కనుక ఇవి మనము విడిచిపెట్టగలిగితే, కక్షలు మనము సహోదరులుగా ఉన్నప్పుడు ఈ కక్షలు మనలో ఉంటే రాత్రి మనం అందరి హృదయాలను ఎరిగినటువంటి గొప్ప దేవుడని రాత్రి మనం విజ్ఞాపనలో చూసాం.
మన పక్క వారికి తెలియకపోవచ్చు, మన ఇరుగు పొరుగు వారికి తెలియవచ్చు, సహోదరులకు కూడా కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ దేవుడికి సర్వము తెలుసు, మనలో ఏముంది ఏమి లేదు కూడా తెలుసు. అలాంటి దేవుడిని మోసం చేస్తా అసాధ్యమని మనం చదువుకుంటూ ఉన్నాం. కక్షలు మనలో పెట్టుకుని ఆయన బలలో పాలు పంపులు పొందితే ఆయన సంతోషపడతాడంటే సంతోషపడడు అని మనం గుర్తారు. తర్వాత మాటగా వృథాతిశయములను అనే మాట చూస్తాము. దీన్ని అనేక సందర్భాల్లో డంబములు అని కూడా కొన్ని లేఖనాల్లో మనం, కొన్ని ప్రతుల్లో మనం చూస్తూ ఉంటాం. డంబంగా బ్రతికే మనల్ని మనము దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించగలిగే వారిగా ఉంటే అది ఆయన సంతోషపెట్టేవారుగా మనం ఉండలేము. సొంత కార్యాలను మాత్రమే చూసుకునే మనము ఇతరుల కార్యాలను కానీ దేవుని కార్యాన్ని చూడడం మనము ఆయన ఆయన సంతోషాన్ని సంపూర్ణం చేసేవారుగా ఉండలేము. కనుక ఇవి విడిచిపెట్టగలిగితే, వీటిని పక్కన పెట్టగలిగితే, అంటే మనలోంచి తీసివేయగలిగితే మన ఆరాధన నిజమైన ఆరాధన కింద మారుతుంది. ఆయన సంతోషపడతాడు, ఆయన్ని మనము ఆరాధించగలుగుతాం. ఇందాక చెప్పిన ఉదాహరణలో తండ్రి దగ్గర కుమారుడు వచ్చి, తండ్రి నువ్వు చదవమంటే నేను 97% తెచ్చుకోగలిగాను, నువ్వు దేవునికి లోబడమంటే నేను లోబడుచున్నాను, పెద్దలను గౌరవించమని నువ్వు చెప్పావు కాబట్టి నేను పెద్దలను గౌరవిస్తున్నాను, సమాజంలో గౌరవంగా బ్రతకడానికి నేను దోహదపడుతున్నాను, నా యందు ఏ కక్షలు లేదు, ఏ డంబము లేదు, నేను మాట వినని తనము లేదు అని తండ్రి దగ్గర కుమారుడు వచ్చి చెప్తే, తండ్రి అవి ఆలకించి, కుమారుడా నువ్వు చేసి అన్ని నిజాలే కాక నీ యందు నేను ఆనందిస్తున్నాను, నేను సంతోషపడుతున్నాను, నా సంతోషాన్ని సంపూర్ణం చేశావు అనే మాట తండ్రి నుంచి కుమారుడు పొందుకోగలిగితే నిజంగా అది ఎంత అదృష్టమో. ఈరోజు దేవుడి దగ్గరికి మనం కూడా వెళ్ళి, తండ్రి నీ సంతోషాన్ని నేను సంపూర్ణం చేస్తున్నాను, నువ్వు చెప్పినవన్నీ తూచా తప్పకుండా నేను పాటిస్తున్నాను, నేను ఏది కూడా నేను తీసివేయటం లేదు, సంపూర్ణంగానే అన్నీ చేస్తున్నాను, నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు అని చెప్పగలిగే ధైర్యం మనకుంటే దేవుడిని సంతోషపరచగలిగే వారుగా ఉంటాము. తద్వారా మన ఆరాధన నిజమైన ఆరాధన కిందకి చేరుతుంది. ఆరాధనలోకి వెళ్ళే ముందు మనం ఒక్క మాటని ఒకసారి గుర్తు చేసుకుందాం. మనలో ఉండవలసినవి ఉన్నాయా? మనం కలిగి ఉండవలసినవి కలిగి ఉన్నామా? ఏది ఉండకూడదో అవి మన హృదయంలో ఉన్నాయా అని పరీక్షించుకుంటే, ఏ ప్రోత్సాహమైనను, ఏ హెచ్చరికైనను, ప్రేమ వల్ల ఆదరణ అయినను, ఆత్మందు సహవాసమైనను, దయారసమైనను, వాత్సల్యమైనను మనలో ఉన్నప్పుడు, ఏక మనస్సు కలిగి ఏకభావంతో, ఏక మనసుతో, అది తాత్పర్యంతో దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉంటాం. ఆయన్ని ఆనందాన్ని, ఆయన సంతోషాన్ని సంపూర్ణం చేసేవారుగా ఉంటాం. ఇవి లేకుండా ఉంటే ఆటోమేటిక్గా మన హృదయంలో కక్షలు, డంబములు, సొంత కార్యాలు చూసుకునే లక్షణాలు మనలో ఉంటాయి. వాటిని విడిచిపెట్టి దేవుని సంతోషపెట్టేవారుగా ఉండాలని, తద్వారా మంచి ఆరాధకులుగా మనం కొనసాగాలని, అటువంటి హృదయాలు మనల్ని ప్రేరేపించాలని దేవుణ్ణి కోరుకుంటూ ఆరాధనలోకి కొనసాగుదాం. దేవుడు చిన్న మాటలు దీవించిన గాక.